హాయ్, వెల్కమ్ టు అమ్మమ్మ కిచెన్. ఈరోజు మనము ఓలిగ చారు చేయడం తెలుసుకుంటున్నాము. ఓలిగ చారు అంటే పావు బ్యాళ్ళు వేసి, మామూలుగా ఓలిగలు చేసినప్పుడే ఓలిగ చారు కదా, ఒక పావు బ్యాళ్ళు వేసి ఉడకబెట్టింటి నేను. అది ఆ కట్టు ఉందన్నమాట. దీంట్లోకి ఒక నిమ్మకాయ అంత చింతపండును కూడా నానేసి పెట్టుకున్నాను. దీంట్లో దానికి కావాల్సినవి ఇవి చూడండి: ఒట్టిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ మనం ఇప్పుడు వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు జీలకర్ర, ధనియాలు, ఈ కరివేపాకు ఇదంతా ఒకేసారి వేయించుకోవచ్చు. స్టవ్ ముందు కొంచెం వెలిగించి పెట్టాను అనమాట. పెనం హీట్ అయిపోయింది, మీకు అవి చూపించేసరికి. కరివేపాకు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది చారు. దీనికి కావాల్సిన మసాలా దినుసులు ఉంటాయి. అంతే, ఎక్కువ వేయడం మాడిపోతుంది. ధనియాలు, జీలకర్ర, కరివేపాకు వేయించుకున్నాయి. ఇప్పుడు ఉల్లిపాయ, వెల్లుల్లి రెండు ఒకేసారి వేసుకో. అది కొంచెం ఆయిల్ వేస్తే కొంచెం బెళ్ళ గట్టుతో చేసుకుని ఓలించారు. ఇది ఒలిగిచారంటే అబ్బా ఏమి ఫేమస్ ఒలిగిచారు. కొన్ని చోట్ల ఏమో అమ్ముకుంటారో చేసి, అంటే అన్నీ కరెక్ట్గా సమపాలలో వేసుకొని మనం చేసుకునే క్వాంటిటీని బట్టి మనం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెమే కాబట్టి నేను కొంచెం వేస్తాను అన్నమాట. ఎక్కువైతే కొంచెం ఇవన్నీ కూడా మసాలా దినుసులన్నీ కూడా పెంచుకోవాలి. దాన్ని క్వాంటిటీని పెంచుకోవాలి మనం. మిరపకాయ కారం తినేవాళ్ళు ఎక్కువగానే వేసుకోవచ్చు, కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకుంటారు. ఇవన్నీ మనం మిక్సీ పట్టుకొని చింతపండు అంతా పులుసు పిండుకొని మనం తరువాత వేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టాలి అవన్నీ. ఇది చింతపండు అంతా పిండి మసాలా అంతా కలిపి అంతా ఇది రెడీ చేసేసాను అన్నమాట. చింతపండు మసాలా అంతా వేసి రెడీ చేసేసాను. గిన్నె పెట్టి తిరువాత వేసుకుంటాం. ఆవాలు మామూలు తిరువాత ఎట్లేసుకుంటాం అట్లనే ఆవాలు, జీలకర్ర, ఒట్టిమిర్చి వేసాను, కొంచెం కరివేపాకు. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ అన్నీ దీంట్లో చేసేసాను కదా మసాలాకు, అందుకని ఇంకేం అవసరం లేదన్నమాట. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, దీనిలో కొంచెం మనం బ్యాళ్ళు ఉడకబెట్టి పూర్ణం చేసుకుంటాం కదా, ఈ పూర్ణం కొద్దిగా వేయాలి. వేస్తేనే అది ఓలిగ చారని అనిపించుకుంటుంది. ఇది బాగా ఉడకాలండి. ఉడికితే బాగా 3 రోజులు అయినా కానీ చారు ఏం కాదనమాట. దాంట్లోకి ఇట్లా ఈ కరివేపాకు కొమ్మలు 2 వేసినామంటే స్మెల్ బాగా వస్తుంది అనమాట చారు. అట్లా వేసి ఉడికించుకోవాలి దాన్ని. మనం
ఇంకా బాగా ఉడికిందంటే ఓలిగి చారు రెడీ అయిపోయినట్టే. బాగా ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. ఉప్పు ఉప్పు వేయాలి, మర్చిపోయాను. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఓలిగి చారు రెడీ అండి. ఇంకా ఇది 3 రోజులు అయినా కానీ బాగా ఉడకబెట్టి తింటే ఏం కాదు, చెడిపోదండి. చారే చెడిపోదు అసలు. ఉడికించుకోవాలంటే బాగా ఉడికించుకోవాలి, ఉడికించి తినాలి. ఓకేనండి, ఇలాగే చేసుకోండి మీరు కూడా ఓలిగి చారు చూపించిన విధంగానే. దీన్ని బట్టి క్వాంటిటీ ఎక్కువ పెంచుకొని వేసుకోండి. కరివేపాకు బాగా తింటే బాగా మంచిది, జుట్టు ఊడిపోదు. దానికి 2 ఉన్నాయి టిప్స్. ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది కరివేపాకులో, పిల్లలకు కూడా చాలా మంచిది. ఓకేనండి, థ్యాంక్ యూ, బాయ్. ఇదండి ఓలిగి రసం ఉడికిన తర్వాత మీకు చూపిస్తున్నాను. కనిపిస్తుందా లేదా? ఓలిగి రసం బాగా ఉడికించు, బాగా ఉడికింది. చాలా పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయండి దానికి. చాలా బాగుంది రసం, గమగమ వాసన కూడా బాగా వస్తుంది అన్నమాట. మీరు చేసుకొని ట్రై చేసి చూడండి, నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, బాయ్ అండి.